హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా గులాబ్ జామ్ ప్యాకెట్లు. ఇప్పుడు నేను గులాబ్ జాములు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. 2 ప్యాకెట్స్ చేస్తున్నాను. 2 ప్యాకెట్స్కి మీరు ఎంత పోస్తారు షుగరు? నేనైతే సుమారుగా చూసి పోద్దామని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదైతే కేజీ సపరేట్గా తెప్పించాను. నేను అప్పటికప్పుడే చూసుకొని పోస్తానండి. దానికి ఏం పెద్ద వాడు దాని మీద 900 గ్రాములు ఒక్కొక్క ప్యాకెట్కి పోయాలి అని చెప్తాడు, కానీ అంతైతే మనకి సిరప్ ఎక్కువయ్యి అది వేస్ట్ అయ్యి పడేస్తాము. మనం ఎంత సిరప్ తింటామో దానికి తగ్గట్టు పోసుకుందాము. నేనైతే 1కి 1 వాటర్ పోస్తానండి. నా వీడియోలు మీరు ఎవరు చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ తప్పనిసరి ఒక లైక్ ఇవ్వండి. ఇస్తేనే వేరే వాళ్ళకి పోతుంది వీడియో. మీరు చూసి వదిలేస్తే అది అట్లనే ఉండిపోతుంది. 3 గ్లాసులు పోసానండి. ఈక్వల్ రేషియోలో వాటర్ పోసుకోవాలి. అయితే మనకి సిరప్ ఎంత తింటామో దాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. నేను దగ్గర 1.5 కిలోలు పోసానండి. దానికి తగ్గట్టు వాటరు 3 గ్లాసులు వాటర్ పోసుకుందాము. సేమ్ ఇది పంచదార పొడి గ్లాస్తో కొలిచాను. సేమ్ క్వాంటిటీ ఉన్నది, దాంతోనే 3 పోస్తున్నానండి. దీన్ని చేతితో పిసికితే పొయ్యి మీద పెట్టి కరిగేదానికంటే అది చాలా టైం పడుతుందండి. అదే మనం చేతితో ఇట్లా పిసికితే పంచదారని త్వరగా కరిగిపోతుందండి. ఆ మిగతాది ఏమన్నా కొంచెం కరగంది ఏమన్నా ఉంటే పొయ్యి మీద పెట్టి వేడి చేసినప్పుడు కరిగిపోతుంది. దీన్ని పూర్తిగా కరిగించుకొని ఒకసారి వడగట్టుకోవాలండి. నలకలు ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి, అట్లనే పోసేసి ఉంచకుండా. చూసారు కదా అప్పుడే ఎంత కరిగిపోయిందో. ఇది పక్కకి పెట్టానండి. కొంచెం సేపు పెట్టుకి ఆ మిగతాది అడుగుది కరిగేదాకా. ఇప్పుడు ఇది కరిగిపోయిందండి చక్కగా. ఇప్పుడు దీన్ని వడబోసుకుందాము. వడబోసుకోవటం అయిపోయిందండి. ఇట్లు జల్లెడ పట్టుకుందామని తీస్తున్నానండి. లోపల గడ్డలు ఉంటే ఏమన్నా బాగుండదు కాబట్టి సాఫ్ట్గా కలుపుకోవాలంటే ఒకసారి జల్లెడ పట్టుకుందాము. మీరు ఎలా చేస్తారో గులాబ్ జాములు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఎన్నిసార్లు చేశారు, ఎలా వచ్చినాయి అనేది. 2 1 by 1 జల్లెడ పట్టుకోవాలండి. చూడండి ఎట్లా విడివిడిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది జల్లెడ పడితే. ఒకసారి ఉండలు లేకుండా. ప్యాకెట్ కూడా పోసాను, 1 అయిపోయింది. జల్లెడ పట్టుకోవటం అయిపోయిందండి. ఎట్లా పొడి పొడిగా మంచిగా ఉంటుందండి జల్లెడ పడితే. 2 ప్యాకెట్స్కి ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా జల్లెడ పడితే ఎట్లా గుల్లగా మంచిగా ఉందో. చూడటానికి కూడా బాగుంటుంది, మనం కలిపేటప్పుడు కూడా ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తగినంత వాటర్ పోసి కలుపుకుందామండి. నీళ్ళు తక్కువే పడతాయండి దీనికి, వాటరు చూసుకొని పోసుకోవాలి. ముందే ఎక్కువ పోసేయద్దు, చాలా తక్కువ పడతాయి ఈ పిండికి, గులాబ్ జామ్ పిండికి న్యాచురల్గానే. అందుకనే గబగబా మొత్తం పోసేయకుండా లిటిల్ బిట్ కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము. ఫాస్ట్గా పిసికేయకుండా వేళ్లతోటే చిన్నగా మృదువుగా కలుపుకోవాలి. కలుపుకోవటం కూడా చాలా డెలికేట్గా కలిపితేనే బాగుంటుందండి. గట్టిగా ఒత్తుతూ కలపద్దు, కొంచెం టైం తీసుకున్నా మంచిదే. ఇది పూర్తిగా కలుపుకున్నాక ఇక వాటర్ సరిపోయినాయి. ముద్దగా కలిపాను కదా, కొంచెం నెయ్యి తీసుకున్నా. చూస్తున్నారు కదా, మన చేతికున్న పిండి అంతా వదలాలంటే నెయ్యి లాంటిదే వేసుకొని, మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెైనా వాడుకోవచ్చు. కాకపోతే నెయ్యి అయితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా వాసన కూడా బాగుంటుంది కదా. ఇట్లా నెయ్యి తీసుకొని అద్దుకున్నట్టయితే మొత్తము మన చేతిది పోతుంది, దీనికి కూడా అతుక్కోకుండా అంత ముద్దగా వస్తుందండి. ముద్దగా రాలేదని పదే నీళ్లు పోయొద్దు. నెయ్యి పట్టించి చక్కగా కలిపేసుకున్నామండి. చేతిది కూడా దాదాపు పోయింది. నెయ్యి వల్లనే, నెయ్యి కానీ నూనె కానీ ఇట్లాంటివి రాసుకుంటేనే పోతుందండి. మంచాలు పక్కకు పెట్టుకుందాము. ఇలాచి కొంచెం షుగర్ వేసి మిక్సీ చేసుకున్నానండి. దీంట్లో వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు దీన్ని బబుల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి.
పంచదార కానీ బెల్లం కానీ మనం సిరప్ లాగా మార్చుకునేటప్పుడు కంపల్సరీ మనం వడగట్టుకోవాలండి. ఇసుక కొంచెం నల్లకలు ఇట్లా ఉంటాయి కాబట్టి కంపల్సరీ వడగట్టుకోవాలి. కొంచెం చిన్నగానే పెట్టుకుంటున్నా, ఇప్పుడు తొందర ఏం లేదు, నిదానంగా బాయిల్ అవుతుంది. కలుపుకున్న పిండి మూత పెట్టానండి, చూద్దాం ఎట్లున్నదో. చూసారు కదా, ఇట్లా చక్కగా పొంగి ఉన్నది. దీన్ని ఇప్పుడు నెయ్యి చేతికి చేసుకొని ఉండలు ఉండలు చేసుకుందామండి. అదే మనం చేతితో గట్టిగా పిసికితే మాత్రము ఆ బబుల్స్ ఆగిపోయి గట్టి పడుతుందండి పిండి. అందుకని ఎప్పుడైనా వేళ్లతోనే మృదువుగా ప్రెస్ చేసుకోవాలి. ఇది మాత్రము అన్నీ కాదు, కొన్ని కొన్ని ఐటమ్స్ అట్లా బాదుషా అంటే, గులాబ్ జామ్ అంటే, ఇట్లా కొన్ని రకాల స్వీట్లకి ఇలానే సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు మనము కొంచెం కొంచెం మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు చేసి పెట్టుకుందామండి. కంప్లీట్గా ఇవి చేసేసరికి టైం పడుతుంది కదా. అన్నీ చేసినాక మళ్ళీ మనం వీడియోలోకి పోదాము. చూస్తున్నారు కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఉండలన్నీ చేసేసుకున్నానండి పిండితో. నేను చిన్న చిన్నగానే చేసుకున్నాను, ఎందుకంటే మనం బాగా ఎక్కువ ఆయిల్ పోసి పెద్ద బాండీలో చేసుకోని అవసరం లేదు ఇవి. అందుకనే చిన్న చిన్నగా చేశాను. నెక్స్ట్ తినాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క బయటికి ఒక్కొక్కటైనా తినచ్చు. చిన్నవి లోపలికి డీప్గా మంచిగా ఉడుకుతాయండి, అందుకని ఇట్లా చేసుకున్నాను. సరే, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి. నేనైతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ పోసుకుంటున్నాను. మీకు కనుక మీ దగ్గర ఉంటే నెయ్యి అయినా పోసుకోవచ్చు. నూనె బాగా బాయిల్ కావక్కర్లేదు. అట్లనే ఫ్లేమ్ కూడా కంటిన్యూస్గా హైలో పెట్టద్దండి. వేడయ్యేదాకానే కొంచెం వేడి చేసుకొని మినిమం హైట్లోనే వేసుకుంటేనే లోపల దాకా కాలితే, లేకపోతే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడకదు. నేను కొద్దిగా వేడైంది, ఈ వేడిలోనే వేస్తున్నాను, నిదానంగా ఉడుకుతాయని. మన బాదుషాలు కూడా కొద్దిగా ఆయిల్ వేడిగానే వేసుకుంటాము, అట్లనే ఇవి కూడా మినిమం వేడితోనే వేసుకుంటే అవి ఉడికి పైకి తేలుతాయి. చూసారు కదా ఎట్లా పైకి వస్తున్నాయో. ఈ ఆయిల్కి ఎన్ని పడతాయో సుమారుగా అన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకోవాలి లోపల దాకా ఉడికేదాకా ఫ్రై. కరెక్ట్గా చూడండి రౌండ్ ఎట్లా ఫామ్ అయిందో. నేను సుమారుగా వేసినా కానీ ఎన్ని పట్టినాయి, 6, 7, 10, 13, 16, 12, 20 పట్టినాయండి ఖచ్చితంగా. వీటిని ఇట్లా నూనె మీద ఇట్లా గట్టెతో ఇట్లా రౌండ్ చేస్తుంటే అన్ని వైపులా కాలుతాయండి. కింద నుంచి ఊరికే కలపక్కర్లేదు, ఇట్లా తిప్పుకుంటూ ఉంటే అవి తిరుగుతూ ఉంటాయి రౌండ్లు. ఇక్కడ రోస్ట్ అయిపోయినాయి చూడండి. నిదానంగా కాల్చుకోవాలి, అప్పుడే లోపల దాకా కాలుతాయి. ఇవి కాలిన వెంటనే మళ్ళీ పాకంలో వేయొద్దండి. ఫస్ట్ కాసేపు పక్కనే పెట్టుకోవాలండి. ఇది ఎక్కువ వేడి లేకుండానే ఎప్పటికీ వేసుకోవాలండి. ఆల్రెడీ నూనె కాగు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేడే ఉంటుంది. సెకండ్ టైం నుంచి లోపల నుంచి ఇట్లా కలపక్కర్లేదు, మనము ఇట్లా తిరగేయటము అట్లా అవసరం లేదండి. ఇట్లా సర్కిల్ లాగా చేస్తే అవే కింద కూడా తిరిగి అన్ని వైపులా కాలుతూ ఉంటాయి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి ఇక్కడ నెట్ తీసి పెట్టా చూసారా, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి, వెంటనే తీయంగానే వేయకుండా. ఇప్పుడు వీటిని దీంట్లో వేసేసుకుందాము. అట్లయితే కొంచెం గ్యాప్ వచ్చి చల్లగా అవుతాయి. మిగతావన్నీ కూడా ఇట్లనే అన్నీ వేసేసుకుందామండి. ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇది థర్డ్ రౌండ్ వేసాను, అవి వేగినాయి కాబట్టి ఇవి సెకండ్ రౌండ్ దీంట్లో వేసేసుకుంటున్న పాకంలో. ఇవి కూడా తీసి ఇట్లా పెట్టుకుందాం బౌల్లో. ఇంకొక రౌండ్ కూడా అయిందండి. చెప్పాలంటే ఇది 4th రౌండ్. మొత్తం ఇంకొక రౌండ్కు ఉన్నాయి. 5 రౌండ్స్లో కాల్చుకున్నాను. ఇవి ఇందాకటివి దీంట్లో వేసేసినాము. ఇవి కూడా ఒక్కసారి ఇట్లా పైన ఇట్లా అంటే అన్నీ లోపలికి అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు వీటిని తీసి దీంట్లో పెట్టుకుందాము.
చిన్న బాండిట్లో అయితే ఆయిల్ పదే పదే కాగిన ఆయిల్ కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కాల్చుకోవచ్చండి. పెద్ద బాండీలో ఆయిల్ పోయటానికి ఏం లేదు, కానీ ఊరికే అనవసరంగా ఆయిల్ కాగిన ఆయిల్ మనం పదే పదే వేడి చేయాలని నేను ఎక్కువ శాతం ఇట్లా కొంచెం టైం ఎక్కువ పట్టినా ఎక్కువ సార్లు వేసి కాల్చుకుంటా అండి. ఇంకొక రౌండ్, లాస్ట్ రౌండ్ అండి. నియర్లీ నాకు 100 పీసెస్ దాకా వచ్చినాయి అండి. ఇవి కూడా వేగితే కంప్లీట్ అవుతాయి. ఫైనల్ రౌండ్ కూడా అయిపోయిందండి. ఇవి దీంట్లో పోసేసుకున్నాము. అట్లనే ఇవి ఇట్లా తీసుకున్నాము. 2 మినిట్స్ ఆగినాక దాంట్లో కలుపుకుందామండి. ఇంతేనండి. ధన్యవాదములు.